లేదు అన్నారు. ఆ ఎంఆర్ఐ మెషిన్ తెచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం. అంటే చిన్నవి పెద్దవి అని కాదు, ప్రతి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తూ ఈ జనం బాట కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి అనేక విషయాల్లో మాకు మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు, మా డిజిటల్ మీడియా మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఇంటి ఆడబిడ్డ వచ్చినట్టుగా హారతి ఇచ్చి వెల్కమ్ చేసి మరి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కార్యక్రమాలు జరిగినాయి. దీని తర్వాత కొంతమంది మన జిల్లా మేధావులతో సమాలోచన కార్యక్రమం ఉన్నది. ఆ తర్వాత లైబ్రరీ మోస్ట్ ప్రాబ్లీ వెళ్తాం అనుకుంటున్నా. కాకపోతే లైబ్రరీలో ఉండాల్సిన మా యువమిత్రులు అందరూ కూడా అరెస్ట్ చేసి పెట్టిరు. మరి ఆ ప్రోగ్రామ్ ఉంటుందో ఉండదో తెలియదు, బట్ లైబ్రరీకి కూడా వెళ్ళాలి. అట్లా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కూడా. వాటిని అల్టిమేట్గా గోల్ ఒకటే, పర్పస్ ఒకటే, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, తద్వారా పరిష్కార మార్గాలు వెతకాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. జిల్లా మంత్రి ఎక్కడన్నాడా? నేనైతే వార్తలలో చూడలే, నువ్వే అడుగుతున్నావు బ్రదర్. మీరు అడిగితే మీరు అడుగురి, మంత్రి గారి పేరు ఎందుకు వాడుతురు మధ్యలో? ఎనీవే, విషయం ఏంటంటే అనేక చోట్ల ఎక్కడైతే మన ప్రాజెక్టులు కడతా ఉన్నారో అక్కడ నిర్వాసితులు సఫర్ అవుతున్న మాట వాస్తవం. అది వేరే ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన తప్ప, కాంగ్రెస్ చేసిన తప్ప అని మనం తూతూం అయిపోయి అనుకుంటా కూర్చుంటే వాళ్ళు సఫర్ అయితేనే ఉంటారు. నేను రిక్వెస్ట్ చేసేది అదే జిల్లా మంత్రుల్ని. మీ జిల్లా నుంచే ఉత్తమ్ కుమార్ అన్న కూడా ఉన్నారు, మీ ఉమ్మడి జిల్లా నుంచి, కాబట్టి ఆయనను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీరు ప్రాజెక్ట్ సైట్స్ విజిట్కి పోండి, అక్కడి ప్రజల దుఃఖాన్ని మీరు కళ్ళతో చూడండి, చూస్తే పరిష్కరించాలనేటటువంటి తపన మీకు కూడా రావచ్చేమో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చాలా కష్టాలలో ఉన్నారు, వాటిని తీర్చండి. మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు ఎవరు చేసినా తప్పే, అది బీఆర్ఎస్ చేసిన తప్పే, కాంగ్రెస్ చేసిన తప్పే, జాగృతి చేసిన తప్పే. ఇవాళ బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు ప్రజలని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పదే. అట్లాంటప్పుడు వీళ్ళు కూర్చొని వీళ్ళు కూడా తప్పులు చేస్తే వీళ్ళని మార్చి ఇంకొకరిని గెలిపిస్తారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజా సమస్యల విషయంలో తక్షణమే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతాం. అంటే ఒక విషయం అండి, ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయన్నే చెప్పుకున్నారు. ఒకటి. రెండు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక్ పడదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. బీఆర్ఎస్ గెలుస్తా కాంగ్రెస్ గెలుస్తా నాకైతే తెలియదు. ఎందుకు ఫరక్ పడదు అంటున్నా అంటే, బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న 39కి ఇంకో యాడ్